సందర్భంగా ఈరోజు పొంగల్ భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు బాబు సింగ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకులు, మీ అందరి ఆశీర్వాదంతో మూడవసారి శాసనసభ్యునిగా గెలిచినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నిమ్మల శ్రీనివాస్ గారు, వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఈ వార్డు ప్రజలు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనందరికీ శుభం జరగాలని కొత్త తెలుగు సంవత్సరాల్లో జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు 10 సంవత్సరాలు మంత్రిగా మరి 40 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధిని చేసి చూపించినటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు. అన్ని కార్యక్రమాలు, రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఈ సద్దల చెరువు నిర్మాణం కానీ, పెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఇది ఉంది గది లేదనకుండా మొత్తం ఇంకా 40 ఏళ్ళు జరగాల్సిన అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు మన జగదీశ్వర్ రెడ్డి గారు. అందరు సపోర్ట్ ద్వారా వారిని అభినందించి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి పంటలు వచ్చిన తర్వాత వైభవంగా జరుపుకునే పండుగ మన సంక్రాంతి. ఈ 3 రోజులు ప్రజలు పాత ఆలోచనలను పోగొట్టుకొని మంచి ఆలోచనలు తెచ్చుకోవాలని, చెడు ఆలోచనలు ఎవరిలో ఉన్నా అవి ఈరోజు ఈ మంటల్లో నశించుకోవాలని చెప్పి కోరుకుంటూ చేసుకునే కార్యక్రమం. గత 10 సంవత్సరాలు సూర్యాపేట తెలంగాణ ప్రాంతం అంతా కూడా ప్రతి సంవత్సరం భోగి మంటలతోని ఆ మంటల్లో పాత ఆలోచనలు పోతూ బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకు పోయింది. అద్భుతమైన శాంతి భద్రతలు, మంచి ప్రశాంత వాతావరణంలో సూర్యాపేట పట్టణంతో సహా తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి పరిపాలన చూశారు. దురదృష్టం గత సంవత్సరం సంక్రాంతి నాడు చేసిన ఇవి ఎందుకోసరి ఫలించలేదు, సరైన ఫలితాలు ఇవ్వలేదు. దురదృష్టవశాత్తు పాలకుల్లో ఆ చెడు ఆలోచనలు పోకపోవడం అనేది ఎందుకు ఆ భోగి మంటల్లో జరిగింది. మరి ఈ సంవత్సరమైనా ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈరోజు పరిపాలకులు ఉన్న చెడు ఆలోచనలన్నీ పోవాలని చెప్పి ఆ మంటల్లో వాటిని కోరుకొని చేసిందో అది ఫలించాలని, తప్పకుండా ఈ సంవత్సరం అయినా కనీసం పరిపాలకుల నుంచి ఒక మంచి ఆలోచన రావాలి, మళ్ళీ కేసీఆర్ గారి ఆలోచన వైపు పోవాలి తెలంగాణ అని కోరుకుంటూ అందరికీ సంతోషం.